హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో డైలీ వ్లాగ్ అండి. డైలీ వ్లాగ్తో పాటు ఒక స్పెషల్ రెసిపీ కూడాని. ఈరోజు మార్నింగ్ ఉదయం లేచి గదులు తుడిచేసానండి. తర్వాత ఇక్కడ గిన్నెలు కడుగుతున్నాను. మాకు మోటార్ వేసినప్పుడు ఈ ట్యాప్లోంచి వాటర్ వస్తుందండి, లేదంటే పక్క ట్యాప్లోంచి వాటర్ వస్తుంది. గిన్నెలన్నీ కూడా తోమేసానండి. ఇప్పుడు వాటిని బుట్టలో సర్దేసుకుందాము. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గిన్నెలు సర్దేశాక ఇప్పుడు టిఫిన్ సెక్షన్లోకి వెళ్ళి టిఫిన్ చేయాలండి. ఈరోజు నేనైతే టిఫిన్కి ఇంక అంబలు కాస్తున్నానండి. ఇంకా టిఫిన్ ఏమీ చేయట్లేదు, అదే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాము. గిన్నెలన్నీ కూడా ఇలా బుట్టలో సర్దేశానండి. సర్దేశాక తర్వాత పెద్ద గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టేస్తానండి. ప్లేట్లు, గ్లాసులు మాత్రమే ఉంచుతాను బుట్టలో. గిన్నెలు అయితే తోమేసానండి. తర్వాత ఇక్కడ బిందె తోముతున్నాను. బిందె అయితే ఇక్కడ తోముతానండి, కానీ ఇక్కడ వాష్ చేయను. మాకు వెనకాల వాష్ ఏరియా ఉంటుంది. గ్రైండర్, బిందె ఇలా పెద్ద పెద్దవన్నీ కూడా వెనకాల వాష్ ఏరియాలోనే వాష్ చేస్తానండి. నేను వాష్ చేసి తీసుకొచ్చాను ఇక్కడికి. ఇక్కడ మోటార్ నీళ్ళు వేసినప్పుడు ఈ ట్యాప్లోంచి వాటర్ వస్తాయండి. అప్పుడప్పుడు ఈ వాటర్ పట్టుకుంటాము. ఈ వాటర్తో ఉల్లిపాయలు కడగడానికి, బియ్యం కడగడానికి, కూరగాయలు కడగడానికి, ఇలా వంటకి సంబంధించి వాడతానండి. బాటిల్స్ వాష్ చేసుకోవడానికి ఈ ట్యాప్ వాటర్ అప్పుడప్పుడు పడతానండి. ఇలా గ్రైండర్ కట్ట వేసినప్పుడు ఎక్కువ నీళ్ళతో పని ఉన్నప్పుడు ఈ వాటర్ పట్టి సేవ్ చేసుకుంటాను. పెద్ద గిన్నెలని కూడా వెనకాల వాష్ ఏరియా దగ్గరే వాష్ చేస్తానండి. తర్వాత ఇక్కడ టీ పెట్టాను. ఇప్పుడు అంబలు కాస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కోసం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టానండి. నీళ్ళు వేడవ్వాలి. అలాగే పక్కన ఎండాకాలం కదండి, బార్లీ కాస్తున్నాను. సమ్మర్ సీజన్ మొత్తం కూడా మేము ప్రతిరోజు తప్పకుండా బార్లీ కాసుకుంటామండి. ఇంట్లో అందరం కూడా బార్లీ తాగుతాము, చలవ చేస్తుందని. ఇక్కడ రాగి పిండి తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపేసాను. నీళ్ళు వేడెక్కినాయండి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక కరిగిపోయాక అప్పుడు రాగిపిండి వేసుకొని కలుపుకోవాలండి. ఇది ఉడకాలి. అంబలు అయితే రెడీ అవుతుందండి. తర్వాత లాస్ట్లో పెరుగు వేసి కలుపుతానండి. స్టవ్ ఆఫ్ చేసాక అంబలు అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కోసం ఇక్కడ నేను కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఒక కొబ్బరికాయ మొత్తం కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి కొబ్బరి పేస్ట్ చేసుకోవాలండి, కొంచెం వాటర్ వేసి. ఇక్కడ నేను కొబ్బరి పేస్ట్ రెడీ చేశాను. కొబ్బరి అన్నం కోసం కొబ్బరి పాలు కావాలి కదండి, అందుకే ఇక్కడ ఒక గిన్నెలోకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నానండి. ఆ గోరువెచ్చని నీళ్ళు కొబ్బరి పేస్ట్ వేసాను. గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల మనకి కొబ్బరి పాలు అంతా కూడా వాటర్లోకి బాగా వస్తుంది. కొబ్బరి పేస్ట్ వేసాక మూత పెట్టి కాసేపు అలా వదిలేండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి కొబ్బరి పాలు బాగా రెడీ అవుతాయి. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ఎలా వండుకోవాలో చూద్దామండి. కుక్కర్ పెట్టాను. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగరం మసాలా తీసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగరం మసాలా వేసాను. ఒక అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 3 లవంగాలు, చిన్న దాచిన చెక్క, జాపత్రి వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. సమ్మర్ కదండి, ఉల్లిగరం మసాలా తక్కువగా వేసాను. అల్లం వెల్లుల్లి కూడా ముక్కలు వేసి వేయించానండి. అవి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం కొబ్బరి పాలు తీసుకుందాము. ఇది మూత తీసానండి. ఇప్పుడు వడకట్టుతో వడకట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పాలు చాలా చిక్కగా వచ్చినాయండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, అందుకే 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం కొబ్బరి అన్నం చేస్తున్నాం కాబట్టి కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి. ఒక కాయ ఫుల్గా వేసాను, అందుకే మనకి చాలా చిక్కగా 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే వచ్చాయండి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నం చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. మనం కొబ్బరి తీసుకోవడం చాలా మంచిది. కనీసం వీక్లో ఒకసారైనా కొబ్బరి ఉండలని, కొబ్బరి అన్నం అని, కొబ్బరి చట్నీ అని ఇలా ఏదో ఒక విధంగా కొబ్బరి అయితే మనం ఫుడ్లో తీసుకోవాలండి. హెల్త్కి చాలా మంచిది కొబ్బరి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, అందుకే ఇక్కడ 2 గ్లాసుల కొబ్బరి పాలు అయితే వేసాను.
ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకోవడం వల్ల మనకి కొబ్బరి పాలు ఎక్కువగా చిక్కగా వచ్చాయి. నేను కొబ్బరన్నం మామూలు రైస్‌తోనే చేస్తున్నానండి. రైస్‌ని 3 సార్లు వాష్ చేసి ఒక అరగంట ముందే కడిగి నానబెట్టానండి. ఇప్పుడు కొంచెం రుచికి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసి కలుపుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఇలా నీళ్ళు మరగాలండి. ఇలా పొంగొచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. కుక్కర్లో చేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుందండి. అలాగే కొబ్బరన్నం టేస్టీగా కూడా ఉంటుంది. దీని కాంబినేషన్‌గా చికెన్ కర్రీ లేదా పన్నీర్ కర్రీ, ఆలు కుర్మా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ నేను రైస్ వేసాక కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. విజిల్ పెట్టాను. 2 విజిల్ వేయించుకుంటే మనకి అన్నం పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. 2 విజిల్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేశాను. ప్రెషర్ పోయాకనే మూత తీయాలండి. ప్రెషర్ పోయింది. చూడండి ఫ్రెండ్స్, పైన క్రీమీగా వచ్చింది. ఇప్పుడు అది మనం మొత్తం అన్నం కలిసేటట్టు కలుపుకోవాలండి. చాలా టేస్టీగా కొబ్బరన్నం రెడీ అయిపోయింది. కుక్కర్లో చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చండి కొబ్బరన్నం. ఇది ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. నేను పక్కన చికెన్ కర్రీతో సర్వ్ చేశానండి. వేడివేడిగా కొబ్బరన్నం వేసుకొని పక్కన చికెన్ కర్రీ చేసుకొని కలుపుకొని తింటే ఇంకా అదిరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరన్నానికి బెస్ట్ కాంబినేషన్ చికెన్ కర్రీ అండి. అదే వెజ్ అయితే ఆలు కుర్మా అండి. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేశానండి, కొబ్బరన్నం చేశాను. మీకు ఈ కొబ్బరన్నం రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనైతే టేస్ట్ చేశాను, సూపర్గా ఉందండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.